నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని హలో మామ, నేనైతే తిరుపతి తిరుమల అయితే వెళ్ళాను. నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మేమైతే తిరుపతి వెళ్దామని ఒక రోజు ముందు అయితే అనుకున్నాం. ట్రైన్ టికెట్ల కోసం చూస్తే ట్రైన్ టికెట్లు అయితే దొరకలేదు. సరే అనుకుని తిరుపతి దగ్గరలో ఉన్న రేణుగుంట రైల్వే స్టేషన్కి అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. అది విజయవాడ నుంచి అయితే వెళ్ళడానికి అయితే బుక్ చేసుకున్నాం. మేమైతే మా ఊరి నుంచి జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాగా ఒక అరగంటకి అయితే బస్సు అయితే వచ్చింది. నేను మా చెల్లి అయితే బస్సులో పక్క పక్కన కూర్చొని జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ విజయవాడ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చాము. విజయవాడ రైల్వే స్టేషన్ కాడికి వచ్చిన తర్వాత టీసీఎం 3 గంటలు లేట్ అవుతుంది ట్రైన్ అన్నారు. సరే 3 గంటలు వెయిట్ చేస్తే యాప్లోనేమో ఇంకో 3 గంటలు చూపిస్తుంది. 3 గంటలు ఖాళీగా ఏమి ఉంటామని మా చెల్లెలు అయితే లూడో గేమ్ పెట్టేశారు. అలాగే కొంచెంసేపు లూడో గేమ్ ఆడుతున్నాగా మా ట్రైన్ అయితే వచ్చింది. లగేజీలు మొత్తం పట్టుకొని ప్లాట్ఫారం కాడికి అయితే వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాము. రైలు అయితే ఎక్కిన తర్వాత చిన్నగా స్లీప్ వేసాను. ఈలోపు రేణుగుంట రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. రేణుగుంట రైల్వే స్టేషన్ కాడికి అయితే దిగి తిరుపతి వెళ్ళడానికి అయితే బొలేరో అయితే మాట్లాడుకున్నాము. బొలేరోకి వచ్చి ఒక మనిషికి వచ్చి 120 రూపాయలు అయితే తీసుకున్నారు తిరుపతి వెళ్ళడానికి అయితే. తిరుపతి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం టికెట్ల కోసం అయితే చూసాము. సర్వదర్శనం టికెట్లు అయితే మాకైతే దొరకలేదు. సరే అనుకొని భూదేవి కాంప్లెక్స్ కాడ దిగి స్నానాలు గట్ట చేసి నడుచుకుంటా అలిపిరి మెట్ల కాడకి అయితే వెళ్ళాము. అలిపిరి మెట్ల కాడకి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. ఫ్రీగా మనకైతే పైకి తీసుకెళ్ళిన తర్వాత పైన అయితే మనకి ఇస్తారనమాట. నా లగేజ్ మొత్తం ఇక్కడ ఇచ్చేసి స్లిప్ అయితే తీసుకొని అలిపిరి మెట్ల కాడకి అయితే వచ్చేసాను. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చారనమాట. ఇదే అలిపిరి మెట్ల స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టి మెట్లు అయితే ఎక్కడం జరుగుతుంది. ఈ అలిపిరి మెట్లు మొత్తం 3550 మెట్లు అయితే ఉంటాయి. 9 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మొదటి మెట్టు కాడి నుంచి కుసేపు నడవగానే మనకైతే ఫస్ట్ గోపురం అయితే తగులుతుంది. ఇదే మనకు కనిపిస్తుంది చూసా వీడియోలో, అదే ఫస్ట్ గోపురం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి గోపురాలు అయితే చాలా ఉంటాయని మా చెల్లి అయితే నాకు చెప్తుంది. మా చెల్లి అంతకుముందు నడిచి వెళ్ళింది. నేనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నడిచి వెళ్ళడం. ఈ గోపురం కాడి నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే విష్ణు అవతారంలో మొదటి అవతారమైన మత్స్య అవతారం అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ మెట్ల మార్గంలో చాలా అవతారాలు అయితే మనకు కనిపిస్తాయి. ఆ అవతారాలన్నీ మీకైతే చూపిస్తానన్నమాట ఇప్పుడు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షః, మంగళాయతనో. విష్ణు అవతారాలను దర్శనం చేసుకొని కోదండరామస్వామి ఆలయం, భక్తాంజనేయ స్వామి ఆలయం దర్శనం అయితే చేసుకొని కొంచెం అలా ముందుకు వస్తే ఇక్కడ టిఫిన్ హోటల్ అయితే కనిపిస్తాయి. టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ అయితే టిఫిన్ అయితే చేయొచ్చు. ఇది దాటుకొని కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అలాగే ఘాట్ రోడ్ అంట వెళ్ళే వాళ్ళు కూడా దర్శనం అయితే చేసుకుంటారు. ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత కొత్త మండపం అయితే కనిపిస్తుంది. కొత్త మండపాన్ని కొంచెం ముందుకెళ్తే అక్కడ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని నడుచుకుంటూ ఘాట్ రోడ్డు కాడికి అయితే వచ్చేసాము. ఘాట్ రోడ్డు కాడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తే గోపురం అయితే కనిపిస్తుంది.
ఇదే అలిపిరి మెట్ల మార్గం యొక్క చివరి గోపురం. ఈ గోపురం కాడి నుంచి లోపలికి వెళ్తే మోకాల పర్వతం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు చాలా చిన్నగా ఉంటాయి. చాలా మంది భక్తులు మోకాలతోనైతే ఈ పర్వతాన్ని అయితే ఎక్కుతున్నారు. మోకాలతో ఈ పర్వతం అయితే ఎక్కిన తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో చివరి మెట్టు అయితే ఇదే. ఇక్కడైతే ఆరతి అయితే ఇచ్చేసి నడుచుకుంటా మా లగేజీల కాడికి అయితే వెళ్ళాను. లగేజీల కాడికి వెళ్ళిన తర్వాత లగేజీలు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ మన లగేజ్ ఏదో మన నెంబరు మన లగేజ్ అయితే ఎనుక్కొని కౌంటర్ కాడికి అయితే తీసుకెళ్ళాలి. కౌంటర్ కాడికి తీసుకెళ్ళిన తర్వాత మన నెంబరు మన లగేజ్ చెక్ చేసుకొని లగేజ్ అయితే ఇచ్చేస్తారు. లగేజ్ అయితే తీసుకొని ప్రసాదాల కౌంటర్ కాడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత కోనేరు కాడికి అయితే వచ్చేసాము. కోనేటిలో స్నానం అయితే చేసి వరాహ స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము. వరాహస్వామి టెంపుల్ కాడ క్యూ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. వరాహస్వామి దర్శనం అయితే చేసుకొని గోవింద ఉచిత దర్శనానికి అయితే క్యూ లైన్ లో అయితే నిలబడ్డాము. లైన్ లో నిలబడిన తర్వాత 4-5 గంటలు అయితే రూమ్స్ లో అయితే వేశారు. రూమ్స్ లో అయితే ఉండి గోవింద దర్శనం అయితే చేసుకున్నాము. నాకైతే దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎందుకంటే విఐపీస్ వచ్చే టయానికి నేనైతే దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాను. విఐపీస్ వెళ్ళిన దాకా కూడా నేను దేవుడు ఎదుర్కొంటానే ఉన్నాను. 2 నుంచి 3 నిమిషాలు వరకు నేను దేవుడు ఎదుర్కొంటానే ఉన్నాను. అసలు నేనైతే చాలా అంటే చాలా ఆనందపడుతున్నాను ఇంత బాగా దర్శనం అయినందుకు. దర్శనం అయితే చేసుకుని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదాలు అయితే తీసుకొని భోజనశాల కాడ భోజనం అయితే చేసి కింద ఉన్న టెంపుల్స్ కి అయితే వ్యాన్ అయితే మాట్లాడుకున్నాం. ఆ డీటెయిల్స్ మీకు కావాలి అంటే మన వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పార్ట్ 2 చాలా బాగుంటుంది, చూసేయండి.